ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ ఉప అధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లను పెంచుకుని ఊపు మీదున్న బీజేపీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఊపిని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాల్ని సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి చెక్ పెట్టి తక్కువ స్థానాల్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ గాయత్రి. రాబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తులను ఇప్పటికే ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లను, అక్కడ జరిగినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి ముందస్తుగానే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను కూడా చేయబోతున్నట్టు కూడా బీజేపీ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కోర్ కమిటీ మీటింగ్లో ఏదైతే కార్యాచరణ తీసుకోవాలనుకుంటున్నారో దాంతోపాటు కూడా ఎలాంటి రూపకల్పన నిర్వహించబోతున్నారు, వీటన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఎలక్షన్ కమిటీతో కూడా రాష్ట్ర కార్యాలయంలో కూడా ఈరోజు మరికొందరితో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని గ్రామాన ప్రధాని మోడీ నిర్వహించినటువంటి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అందజేసే విధంగా, అంటే వారి అందరికీ కూడా తెలిసే విధంగా కూడా ప్రచారాలను కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే ప్రధాని మోడీ గత 10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, దాని ద్వారా ఎంతమంది అయితే దేశవ్యాప్తంగా చెందినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి విషయం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో తెలియజేసే విధంగా కూడా ఈ కార్యాచరణ కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే యువకులకు సంబంధించినటువంటి 18 సంవత్సరాలు నిన్నటువంటి యువతీ యువకులు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి, అలాగే ఆ ఓటు హక్కును కూడా కలిగి ఉండడానికి కావాల్సినటువంటి అవేర్నెస్ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ యువతి యువకులను కూడా మోడీకి సంబంధించినటువంటి విషయాల్లో, అంటే గతంలో కూడా చెప్పుకోవచ్చు మోడీకి చాలా వరకు కూడా యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా తను చేసినటువంటి కార్యాచరణ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ కమిటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. అయితే చెప్పుకోవాలంటే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూడా చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా వెనుకబడినటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా కూడా ఈ నెల చివరిలో కావచ్చు, లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో కూడా అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా ఇప్పటికే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను సాధించే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే అంటే తెలంగాణ అసెంబ్లీలో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో పాటుగా కూడా ఒక ఎమ్మెల్సీకి కూడా ప్రతి ఒక్కరికి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ని కూడా ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా కూడా మిగిలినటువంటి 8 పార్లమెంట్ స్థానాలకు కూడా ఇప్పటికే గతంలో పార్లమెంటు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు కూడా వారి యొక్క బాధ్యతలను కూడా ఇన్ఛార్జీలుగా అప్పయ్యబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి కోర్ కమిటీ మీటింగ్ అనంతరం కూడా రాష్ట్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి మీటింగ్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష, అలాగే దాంతో పాటుగా కూడా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించి దానికి ఒకటి ఏదైతే వ్యూహరచన కూడా చేయబోతున్నారని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో కూడా రూట్ మ్యాప్ ని కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ ని కొల్లగొట్టే దిశగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరి మధ్యలో కూడా ఎక్కువ స్థానాలను కూడా బీజేపీ సాధించే దిశగా కూడా మరికొన్ని ఏర్పాట్లను కూడా చేయబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీకి సంబంధించినటువంటి 2 సభలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సంక్రాంతి పండుగ అనంతరం కూడా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో రెండు వేరు ప్రాంతాల్లో కూడా భారీ సభలను కూడా ఏర్పాటు చేయబోతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణను రెండింటిని టార్గెట్ చేస్తూ కూడా ఒక సభ ఒకవైపు మరొక సభ ఇంకొక వైపు కూడా ఉండే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సభ అంటే గతంలో జరిగినటువంటి మహబూబ్ నగర్లో కావచ్చు, లేదంటే నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి ఏరియాలతో పాటు కూడా కరీంనగర్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ సభలు కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. దీంతో పాటుగా కూడా అయితే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చేటువంటి అంటే ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ అనే పేరుతో కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుపోయేందుకు కూడా బీజేపీ సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నేతలకు కూడా ఇప్పటికే ఉపదేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసి పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలను కూడా తీసుకురావాలని చెప్పి దిశగా కూడా పనిచేయాలని చెప్పి ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ముఖ్య నేతలు కూడా వీళ్ళకు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కూడా అలాగే ఇప్పుడు ప్రస్తుతం శాసనసభకు సంబంధించినటువంటి పక్ష నేతను కూడా ఈ రోజు ఎన్నుకునే దిశగా కూడా మీటింగ్ జరగబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఈసారి మూడోసారి గెలిచినటువంటి రాజాసింగ్ కి కావచ్చు, లేదంటే ఆ తర్వాత మరొక వ్యక్తి అయినటువంటి మహేశ్వర్ రెడ్డికి కూడా ఈ అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కూడా మొత్తానికైతే ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలాగే దాని తర్వాత సునీల్ బన్సల్ వీరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్.